సార్ని చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు వెళ్లారు. చంద్రబాబు, లోకేష్, పవన్ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులపై విచారణ సందర్భంగా హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ ఇంటికి ఏపీ పోలీసులు ఈరోజు హైదరాబాద్లో తన నివాసానికి చేరుకున్నారు. గతంలో ఒంగోలు ప్రకాశం సంబంధించి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసింది. అయితే ఆ కేసులు విచారణకు సంబంధించి కూడా తను విచారణకు హాజరు కావాలని చెప్పి ఈ నెల 14వ తారీఖున ఏపీ పోలీసులు తనకు నోటీసులు ఇచ్చిన తర్వాత అతను ఆ విచారణకు హాజరు కాలేదు. కానీ మరొకసారి అంటే విచారణకు సంబంధించి కూడా తను అరెస్టు చేయొద్దని చెప్పి కూడా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి తనను అంటే అరెస్టు చేయడానికి మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము, కానీ పోలీసులకైతే సహకరించాలి, పోలీసులకు సంబంధించి కూడా విచారణకు సహకరించాలని చెప్తున్నారు. అయితే ఎన్నికల ముందు సంబంధించి కూడా అతను వ్యూహం సినిమాకు సంబంధించి ఏదైతే కొన్ని వివాదాస్పదమైన వాటికి సంబంధించి ప్రచారం చేసే సమయంలో కూడా ప్రమాణ సమయంలో ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు తర్వాత ఆయన కుటుంబ సభ్యులపైన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యక్తిగతంగా కించపరిచే విధంగా కూడా ఎక్స్లో రామ్ గోపాల్ వర్మ పోస్టు పెట్టారు. ఆ విషయంలోనే తెదేపా సంబంధించి కూడా మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగరావు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. దానికి ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి తర్వాత దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు 14 నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కనుక్కొని చెప్తాను. తెలియదు ప్లీజ్. ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కనుక్కొని చెప్తాం ప్లీజ్. అంటే పోలీసులు కూడా మీడియాతో సంబంధించి కూడా కూడా ప్రస్తుతం అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడతలేరు. కానీ అతన్ని విచారించడానికి మాత్రం వచ్చాము. తర్వాత అతనికి సంబంధించి కూడా అతను ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు. అతని నివాసం వద్ద అయితే ఆ ఏపీ పోలీసులు అయితే ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే వేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని విచారించినట్లయితే అంటే వ్యూహం సమయంలో అతను వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు పోస్టు చేయడం, ఎక్స్లో పోస్టు చేయడం, తర్వాత వాటికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా నాయకుడు ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఆ కేసుల ఆధారంగానే నోటీసుల్లో పేర్కొని తర్వాత విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆ నోటీసులో కూడా పేర్కొనడం తెలిసింది. రెండోసారి కూడా విచారణకు హాజరు కాకపోవడం అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటికీ అతను అందుబాటులో వచ్చిన తర్వాత తను మరి సమయం కోరుతారా లేదా విచారణకు తను వస్తారా అనేది కూడా పోలీసులకు కూడా నేరుగా చెప్పే అవకాశం అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే 2 సార్లు కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ తను అందుబాటులో లేకపోవడం, తనకు షెడ్యూల్ ప్రకారం సినిమాకి సంబంధించి కూడా షెడ్యూల్ ఉంది. ఆ సినిమా షెడ్యూల్ కారణంగా నేను రాలేకపోతున్నా అని చెప్పి కూడా సమాచారం అయితే ఆ పోలీసులకు అయితే అందించినట్లుగా తెలుస్తుంది. కానీ మరి ఆ పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతారు, మరి ఎలాంటి చర్యలకు సంబంధించి కూడా అంటే విచారణకి ఇంకా సమయం గడువు ఇస్తారా లేదా ఈ సమయంలోనే తను విచారించాల్సిందని చెప్పి కూడా ఏమైనా కోరే అవకాశం ఉందనేది కూడా వేజునాలు. ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర అయితే ఏపీ పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర అయితే ఏపీ పోలీసులు అయితే వేచి చూస్తున్నారు. గేటు దగ్గరే దాదాపు 6 మంది పోలీసులు అయితే ఇక్కడికి వచ్చి తర్వాత అతన్ని విచారించి తర్వాత అతనికి సంబంధించి కూడా ఎలాంటి నోటీసులు ఇస్తారో, నోటీసులకు సంబంధించి ఎలాంటి వివరణ తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.